కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని ఏలేశ్వరం మండలానికి చెందిన లింగంపర్తి గ్రామంలో ప్రముఖ న్యాయవాది నాగార్జున యూనివర్సిటీ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు మెడబలిమి చలపతికి ఘన సన్మానం జరిగింది. సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కార్యదర్శి కొసిరెడ్డి గణేష్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో చలపతితో సమావేశమైన గణేష్ నియోజకవర్గ సమస్యలపై ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా చలపతిని సాలువా కప్పి పూలమాలలతో సత్కరించారు. ఈ వేళ మీడియాతో మాట్లాడిన న్యాయవాది చలపతి కొసిరెడ్డి గణేష్ పేదల పక్షాన నిలబడే యోధుడు. ఆయన మార్గదర్శకంలో ఎంతో మంది నిరుపేదలకు సొంత గుడిసె కలిగేలా చేశారు అని ప్రశంసించారు. అలాగే రాష్ట్ర హైకోర్టులో పేద ప్రజలకు న్యాయం జరిగేలా నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గండేటి కిషోర్, రెడ్డి ఆనందపాల్, దాడిశెట్టి వీరబాబు, గండేటి నాగమణి తదితరులు పాల్గొన్నారు. మన అన్నగారిని సన్మానం కలుపుగా కోరుతున్నాం. కొట్టినా చెప్పండి, కొట్టండి, వేసినట్టు కొట్టాలి. కొట్టినా చెప్పండి, కొట్టండి, వేసినట్టు కొట్టాలి. ఇప్పుడు ఎడమల దగా మనవి ఒక బతుకులేనా, కుక్కల వల్లి పొందుల్లో గొంతుల్లో సందుల్లో మనవి ఒక బతుకులేనా. ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం అనేక విషయాలు మనం చర్చించుకోవాల్సి ఉంది. ఇక్కడ ఏలేశ్వర గ్రామంలో రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలతోటి ఇక్కడ సామాన్య ప్రజానీకం కొట్టమెట్టాడుతున్నటువంటి పరిస్థితి. అనేక సమస్యలతో కూడు నీడ లేనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ పేద ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలతోటి తల్లాడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మనకున్నటువంటి లీగల్ సిస్టాన్ని ఉపయోగించుకొని ఇక్కడ మెజారిటీగా ఉన్నటువంటి పేద ప్రజలకు న్యాయం చేయటం కోసము మనం వివిధ రకాల కేసులు హైకోర్టులో వేసి మనం కోర్టులో ఆర్డర్లు తీసుకున్నప్పుడు కూడా ఆర్డర్లు ఇంప్లిమెంట్ చేసుకోలేని పరిస్థితులు ఈరోజు మన ఏలేశ్వరంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. ఎందుకంటే భారత రాజ్యాంగం అనేటువంటిది ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఇచ్చింది. కుల మత ప్రాంతీయ విభేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పించింది. తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకొని బట్ట అనేటువంటిది ప్రతి ఒక్కరికి అది మినిమం నెసెసిటీ కిందగా గుర్తించి భారత రాజ్యాంగం మనకి హక్కులు కల్పిస్తే ఈ రోజు ఉన్నటువంటి పాలకులంటే ఎట్లా మనం పట్టించుకారు. ఒక 5 సంవత్సరాలు ఒక పార్టీ ఉంటుంది, ఇంకొక 5 సంవత్సరాలు ఇంకొక పార్టీ ఉంటుంది. పాలకులు మారుతున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ, పంచాయతీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మన సమస్యలు పరిష్కరించేటువంటి పరిస్థితిలో ఈరోజు లేరు. మనం హైకోర్టులో కేసులు వేసి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు ఇల్లు పట్టాలు ఇవ్వాలని చెప్పి దాదాపు మనకు ఏలేశ్వరం ప్రాజెక్టు పక్కన ఉన్నటువంటి ఒక 10 ఎకరాల స్థలంలో అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరికీ ఇల్లు కావాలని చెప్పి మనం ఎప్పుడో ఆర్డర్ తీసుకొచ్చాం. కానీ ఆ ఆర్డరు 2017లో వస్తే ఇది 2025, అంటే దాదాపు 8 సంవత్సరాలైనా కూడా హైకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితిలో ఈరోజు యంత్రాంగం లేదు. మరి ఎందుకు వీళ్ళకి పేద ప్రజలంతా అసహ్యం? ఎందుకు పేద ప్రజలకి కూడు నీడ అవసరం లేదా, ఇల్లు అవసరం లేదా? వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ బంగ్లా మీద బంగ్లాలు కట్టుకొని
విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు కనీసం ఉండటానికి 2 సెంట్లు భూమి మనం అడుగుతుంది 5 సెంట్లో, 10 సెంట్లో, 20 సెంట్లో విలాసవంతమైన భవనాలు నిర్మించుకోవడం కోసం మనం అడగటం లేదు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు 1.5 సెంటో, 2 సెంట్లో, 3 సెంట్లో భూమి కావాలని చెప్పి వాళ్ళు గుడిసెలేసుకుని ఉండటానికి కూడా మనకి ఏదైతే కోర్టు అవకాశం ఇచ్చిందో ఆ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయని పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం కూడా ఉన్నది. ఎందుకు ఇలా జరుగుతున్నది అంటే ఒకటి మనలో ఐకమత్యం లేకపోవటం, మనలో యూనిటీ లేకపోవటం, మన మధ్య సరైన అవగాహనతోటి మనం ముందుకు పాలటం పడగొట్టి వీళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు అనేటువంటి ఉద్దేశంతో పాలకులు కానీ అలాగే రెవెన్యూ యంత్రాంగం కూడా మన సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో ఈరోజు లేదు. అందుకే మనం ఈరోజు ఇక్కడ కామ్రేడ్ గణేష్ ఆధ్వర్యంలో సిపిఎం లిబరేషన్ వినోద మిశ్రా గ్రూప్ ఆధ్వర్యంలో అనేక భూ పోరాటాలు చేశారు. ఇళ్ల స్థలాల కోసము, పెన్షన్ల కోసము, అలాగే ప్రతి చిన్న విషయం మీద హైకోర్టు దాకా వచ్చి హైకోర్టుకు రావాలంటే చాలా ఎక్స్పెన్సెస్తో కూడుకున్న విషయం అయినప్పటికీ కూడా మనం ఈ పేద ప్రజలకు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో తక్కువ ఖర్చులతోటి మనం హైకోర్టులో కేసులేసి నాకు తెలిసి ఒక రకంగా నన్ను హైకోర్టులో ఈ ప్రాక్టీస్లో నిలిపింది కూడా ఈరోజు ఈ ఏలేశ్వర గ్రామ ప్రజలే. నన్ను ఒక స్థాయి హైకోర్టు రాయవరం, వంతాడ, అలాగే జయన్నవరం, పరితాడక ఈ యొక్క గ్రామాల నుంచి వచ్చినటువంటి మా యొక్క సిపిఎంఎల్ పార్టీ తరఫున ఉన్నటువంటి కార్యకర్తలు, ప్రజలు అందరికీ కూడా మన సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ తరఫున నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రధానంగా ఏలేశ్వరం మండలంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఒక 8 సంవత్సరాల నుండి ప్రజా పోరాటాలు కొనసాగిస్తూ ఉన్నాం. ఇళ్ల స్థలాల సమస్య మీద వైఎస్సీ భూమిని 9 ఎకరాల 19 సెంట్లు చట్టపరంగా మేము అడుగుతూ ఉంటే అక్కడ ఆ వైఎస్సీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు సుమారుగా ఇంచుమించు ఒక 8 సంవత్సరాల నుంచి మాకు పేదలకు ఇళ్ళు లేవు ఏదోసానని అడుగుతూ ఉంటే ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వీళ్ళకి ఈ యొక్క ఇళ్ల స్థలాల విషయంలో పుట్టదాఖలు చేస్తానే ఉన్నాం. వైఎస్సీ భూమి మీద మాకు ఇప్పించండి అని హైకోర్టుని ఆర్డర్ తెచ్చుకుని చట్టపరంగా మేము ఉంటే వైఎస్ జగన్ ప్రభుత్వం టైంలో మేము రైతుల దగ్గర భూమి కొనుగోలు చేస్తున్నామని చెప్పి ఎకరం 40 లక్షల రూపాయల చొప్పున రైతుల దగ్గర భూమి కొనుగోలు చేసి సెంటు చొప్పున మా 240 మందిలో వాళ్ళ అనుకూలమైన వ్యక్తులకి 62 మందికి మాత్రమే ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా మిగతా లబ్ధిదారికి ఎవరికి కూడా ఎవరు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. జగనన్న ప్రభుత్వంలో జరగరాలని అవినీతి పనులు, అవినీతి అంతా స్కామ్లు అంతా జరిగి ఇళ్ల స్థలాల విషయంలో. మరో పక్క ఇక్కడ చూసుకున్నట్లయితే జడ్డి గన్నవరంలో మాజెట్టువాది సీలింగ్ భూమిని 25 సెంట్లు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. రెవెన్యూ వాళ్ళు భూస్వాములతో కుమ్మక్కైపోయి కాలేపం చేసి ఈవెంట్కి కూడా సర్వే చేసి ఆ భూమి అప్పచెప్పలేదు. మరి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క పాలక ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్ కాదు, తెలుగుదేశం కాదు, ఈ యొక్క పాలక ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. మరో పక్క బినామీ పేరుతో తిరుమల గ్రామంలో వాగు గుంజేశ్వరరావు 11 ఎకరాల భూజన భూమిని సాగు చేసుకుంటా ఉన్నారు. ఆ భూమిని పేదలకు ఇవ్వాలని భూజన బోర్డు హైదరాబాద్ వాళ్ళని బాగా వాళ్ళు వెంటనే నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ రద్దు చేసి తిరుమలలో ఉన్నటువంటి దళితులకు పట్టాలు ఇస్తే ఈవేళకి కూడా రెవెన్యూ వాళ్ళు నిద్రపోతా ఉన్నారు. మేము ఆ భూమిలోకి రేపు వచ్చే నెలలో స్వచ్ఛందంగా దళితులు తీసుకుని ఆ పట్టాల ప్రకారంగా భూమిలోకి వెళ్ళినా కూడా నిర్ణయించుకుని ఉన్నాం. అలాగే ఇక పోతే జయన్నవరం నుండి రమణయ్యపేట వరకు 15 సంవత్సరాల నుండి